పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వెనుక వైపు ఉన్నటువంటి హోర్డింగ్ని నర్సరావుపేట మున్సిపాలిటీ వారి అనుమతితో యాడ్ ఏజెన్సీ వారు ఏర్పాటు చేయడం చూశారు అందరూ. ఆ హోర్డింగ్ని తొలగించాలని చెప్పేసి గత 3 వారాల నుంచి దళిత బహుజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నర్సరావుపేట మున్సిపల్ అధికారులకి, అదేవిధంగా నర్సరావుపేట ఆర్డీఓ గారికి కూడా మరి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు తొలగిస్తామని చెప్తూనే మీనమేషాలు లెక్క పెడుతున్నారని చెప్పేసి 3 రోజుల క్రితం కూడా నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ గారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము చేసినటువంటి విజ్ఞప్తి మేరకు అదేవిధంగా జనవరి 26 కల్లా హోర్డింగ్ని తొలగించకపోతే అక్కడే నిరసన దీక్ష చేపడతామని చెప్పి మేము ఇచ్చినటువంటి హెచ్చరికకు నర్సరావుపేట మున్సిపల్ అధికారులు స్పందించి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వెనుక వైపున ఉన్నటువంటి హోర్డింగ్ను స్తూపంతో సహా తొలగించినందుకు ఇది దళిత బహుజన హక్కుల పోరాట సమితి ఉద్యమ విజయంగా మేము ఈరోజు పేర్కొంటా ఉన్నాం. మరి ఈ ఉద్యమ విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సహకరించినటువంటి మీడియా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.